హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ నేను ఇలా ప్యాటర్న్తో డిజైన్ చేయాలి. లాంగ్ ఫ్రాక్, అది కూడా నీస్ లెంత్ కింది కొంచెం నీస్కి కొంచెం కింది వైపుగా ఉంటుంది ఫ్రాకు. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 మీటర్స్, లైనింగ్ వచ్చేసి కూడా 3.5 మీటర్స్ అలా తీసుకున్నాను నేను. మొత్తంగా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మనకు ఇలా ప్యాటర్న్ ఉంది కాబట్టి దాన్ని నేను పేపర్ కటింగ్తో కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను పేపర్ వచ్చేసి డబుల్ ఫోల్డ్లో తీసుకున్నాను. మొత్తంగా ఇక్కడ నేను బాడీ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్ నేను ఖర్చుతో కలిపి పైన కింద షోల్డర్ పైన అలాగే నడుము దగ్గర ఖర్చుతో కలిపి నేను 15.5 ఇలా 14.5 లెంత్ అలాగే 1 ఇంచు ఖర్చుతో కలిపి ఇలా మొత్తంగా 15.5కి గీసుకోవాలి లైన్ కింద. అలాగే ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచు, మొత్తంగా 15 ఇంచెస్ షోల్డరు. అలాగే చంక డౌన్ వచ్చి 7.5 ఇంచుకి తీసుకుంటున్నాను. ఇక్కడ మనం బోట్ నెక్లో తీసుకుంటున్నాం కాబట్టి షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. మొత్తంగా ఇది చెస్టులు వచ్చేసి 40 సైజు, అలాగే నడుము వచ్చేసి 36. మొత్తంగా ఇక్కడ నేను నడుము కోసము నేను 9 ఇంచెస్కి ఒక మార్కు, 1 ఇంచ్కి ఒక మార్కు చేసుకున్నాను ప్లీట్స్ కోసం. అలాగే 2 ఇంచెస్ ఖర్చులోకి. అలాగే ఇక్కడ చెస్టులు వచ్చేసి 40 ఇంచెస్, నేను 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత ఖర్చు ఎంత ఉందో అంతగా 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మొత్తంగా ఇలా ఇది థంబ్నెయిల్ చూసారు కదా మీరు, ఎలా అయితే ఉందో థంబ్నెయిల్ పైన పిక్ అలా డిజైన్ చేయాలి మొత్తంగా ఫ్రంట్ పార్ట్లో. ఇది ప్లెయిన్ శారీతోనే డిజైన్ చేస్తున్నాం కానీ ఇక్కడ మనము లేస్తో డిజైన్ చేసుకోవాలి. మొత్తంగా మనం స్టిచ్ చేసిన తర్వాత ప్లీట్స్ పెట్టి మొత్తంగా చూస్తున్నారు కదా, ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత చంక దగ్గర ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా చంక రౌండ్ అనేది తీసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని చంక లోత్ అనేది తీసుకోవాలి. మళ్ళీ పై వరకు షోల్డర్ వరకు సన్నగా కలుపుకోవాలి. ఇక్కడ మొత్తంగా షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే నెక్ డౌన్ కూడా నేను ఇక్కడ షేప్ ఫ్రంట్ పార్ట్లో షేప్ వస్తుంది కాబట్టి నేను నెక్ డీప్ కూడా నేను 4 ఇంచెస్కి 5 ఇంచెస్కి అలా తీసుకుంటున్నాను. మొత్తంగా ఇలా మనకి ఇలా ఒక క్రాస్ లైన్ గీసుకోవాలి. నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది కాబట్టి ఇంకొక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను, 6 ఇంచెస్కి అలా. ఫ్రంట్ పార్ట్లో చూసారు కదా, థంబ్నెయిల్ చూసినట్టయితే డిజైన్ ఎలా ఉందో అలా డిజైన్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నాకు షేప్ తిరగడం కోసం నేను ఇక్కడ నెక్ దగ్గర అనేది ఇంకొక 1 ఇంచు ఎక్కువ తీసుకున్నాను. మొత్తంగా ఇక్కడ 6 ఇంచెస్ పైన కింది నుండి పైకి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్ లైన్ అనేది గీస్తున్నాను. ఇది మొత్తంగా స్టార్ షేప్లో వస్తుంది. షేప్ చూసారు కదా, ఇలా 3 షేప్స్లో నెక్ డిజైన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం కింద చెస్ట్ పార్ట్ దగ్గర ఇక్కడ డౌన్ నుండి పైకి 2 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. మిడిల్లో చెస్ట్ దగ్గర 2 ఇంచెస్కి పైకి 2 ఇంచెస్ లేదంటే 2.5 3 ఇంచెస్ మన చాయిస్ని బట్టి మనం మార్కింగ్ చేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఒక 4 ఇంచెస్ వరకు అట్లా ఒక లైన్ స్ట్రైట్గా గీసుకొని ఆ స్ట్రైట్ లైన్ నుండి చంక వైపు నుండి ఇలా ఒక రౌండ్ అప్ అనేది ఇవ్వాలి. మనము షోల్డర్ దగ్గర మనం ట్రయాంగిల్ అక్కడ వేసాం కదా స్టార్ షేప్లో, అక్కడ వరకు ఇలా షేప్ అనేది ఇవ్వాలి. ఇది మనం సైజుని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి షేప్ ఇవ్వడం అనేది చెస్ట్ని బట్టి. చూసారు కదా మొత్తంగా షేప్ ఎలా ఇచ్చాను. అలాగే నేను ఇక్కడ కింది వైపు ఇంకొక 1/2 ఇంచు కిందికి అనుకుంటే బాగుంటుందని నేను మొత్తంగా ఇంకొక 1/2 ఇంచు దింపుకున్నాను. అలాగే షోల్డర్ దగ్గర కూడా నాకు షేప్ అంత కరెక్ట్గా రాలేదు కాబట్టి నేను 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ 3.5 ఇంచెస్కి వెడల్పు చేసుకొని ఇక్కడ షేప్ అనేది ఇస్తున్నాను. మొత్తంగా ఇప్పుడు షేప్ అయితే కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది. నేను కూడా ఇది ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసి చూసి కట్ చేసుకోవాలి. చూసారు కదా, షేప్ అనేది నేను సెకండ్ టైం గీసిన లైన్ది. మొత్తంగా ఇక్కడ షోల్డర్ ఎక్కువ వస్తుంది కానీ మనకి షేప్ అనేది కరెక్ట్గా రావాలి కదా, ఆ విధంగా ట్రై చేస్తున్నాను. ఇది మొత్తంగా ప్లెయిన్ శారీతో స్టిచ్ చేస్తున్నాను. ప్లెయిన్తో డిజైన్ ఫ్రిల్స్ ఫ్రంట్ పార్ట్లో ఈ రౌండప్ వచ్చిన దగ్గర ఫ్రిల్స్ పెట్టి చెస్ట్ దగ్గర హైలైట్ చేయాలి. అలాగే ఈ రౌండప్ వచ్చిన దగ్గర మొత్తంగా లేస్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే హైలైట్ అవుతుంది. చూసారు కదా, ఇంక ఇలా మార్కింగ్ వేసుకున్న దగ్గర మొత్తంగా ఇలా మనం కట్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు కూడా కట్ చేసుకోవాలి. అలాగే కింద నడుము వైపు కూడా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఖర్చుతో కలిపి, అక్కడ వరకు కట్ చేసుకోవాలి. తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డబుల్ ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి ఇక్కడ షోల్డర్ పైన నేను ఒక కట్ పెట్టుకుంటున్నాను. నెక్ మనం షోల్డర్ వెడల్పు ఎంత తీసుకుంటున్నామో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని సపరేట్గా డివైడ్ చేయాలి. ఇలా కట్ చేసుకుంటే మిడిల్లో మనకు 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇది మనం ఇక్కడ ఫ్రంట్ రౌండప్ ఇచ్చిందేమో
ఫ్రంట్ రౌండప్ ఇచ్చిందేమో ఇది ఫ్రంట్ వైపు, అది బ్యాక్ పార్ట్. ఇది మనం ఫ్రంట్ ఇది షేప్ అనేది కట్ చేసుకోవాలి. చెప్పాను కదా షోల్డర్ కూడా కొంచెం నేను 3.5 ఇంచెస్ వరకు తీసుకున్నానని, ఇంకొక 1/2 ఇంచ్ పెంచుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇది షేప్ కరెక్ట్గా వచ్చే విధంగా. ఇలా కట్ చేసుకోవాలి. అలాగే నెక్ కోసం కూడా మనం మార్కింగ్ చేస్తాం కదా ఇలా క్రాస్గా, అది కూడా కట్ చేసుకోవాలి. మొత్తంగా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా రెడీ అవుతుంది. అలాగే ఇక్కడ చంకలోతు కోసం కూడా మనం మార్కింగ్ చేసాం కదా, అది కట్ చేసుకోవాలి. ఇక్కడ చంకలోతు కోసం ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్లో కట్ చేసుకోవాలి. మొత్తంగా ఇలా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఎలాగో కట్ చేసుకుందాము. ఇలా బ్యాక్ ఫ్రంట్ ఒక పాయింట్ పైన పెట్టేసుకొని ఇక్కడ మనం బ్యాక్ ప్లీట్స్ వేసుకోవడం కోసం ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఖర్చు వదిలి కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని కట్ అనేది పెట్టుకోవాలి. ఈ కట్ పెట్టిన దగ్గరనే మనం బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్లో ప్లీట్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో ప్లీట్స్ వేయడానికి వస్తుంది కానీ ఫ్రంట్ పార్ట్లో ప్లీట్స్ వేయడానికి రాదు కాబట్టి ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం మనకు నడుము సైడ్ 1 ఇంచ్కు మార్కింగ్ చేసుకొని ఇలా మనం కట్ పెట్టిన దగ్గరికి క్రాస్గా లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. ఇది మనము నడుము వైపు కిందికి మీదికి రాకుండా మనం కింది పార్ట్ జాయిన్ చేసినప్పుడు 1 ఇంచ్ కట్ చేసుకుంటే బాడీ పార్ట్ అనేది స్టిఫ్గా బాగుంటుంది. చూసారు కదా, ఇంకా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇంకా మనం బ్యాక్ పార్ట్ కోసం ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. మనం కట్టు పెట్టుకున్నాం కదా షోల్డర్ దగ్గర, అక్కడ నుండి కింది వైపుకు ఒక 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఇలా బాక్స్ అనేది గీసుకొని ఇలా రౌండ్ అప్ షేప్ అనేది ఇస్తున్నాను. బోట్ నెక్ షేప్లో ఒక 1 ఇంచ్కు మార్కింగ్ చేసుకొని ఇలా షేప్ ఇస్తున్నాను. బ్యాక్ సింపుల్గా బోట్ నెక్ పెట్టి కింది వైపు ఇంకా ఏదైనా డ్రాప్ డిజైన్ లాంటిది పెడుతున్నాను. ఇక్కడ కింది నుండి మనకు నెక్ డీప్ ఎంతైతే కావాలో అంత నేను ఒక 5 ఇంచ్ 4.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా ఒక బాక్స్ అనేది గీసుకుంటున్నాను. ఒక 3 ఇంచెస్ అంత వెడల్పులో ఇలా మొత్తంగా పై వరకు ఒక బాక్స్ లాగా గీసుకోవాలి. తర్వాత ఇది కొంచెం డైమండ్ షేప్లో డైమండ్ షేపే రివర్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇది షేప్ అనేది. చూసారు కదా, పైన నెక్ నుండి కింది వైపుకు ఒక 1 ఇంచ్ 1.5 ఇంచుకి అలా ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత అక్కడ నుండి కింది వైపుకు క్రాస్గా లైన్ అనేది గీసుకుంటున్నాను. మొత్తంగా ఇలా కింది నుండి పై వైపుకు రౌండ్గా షేప్ ఇస్తే డైమండ్ షేప్లో వస్తుంది. డైమండ్ షేప్ రివర్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. చూసారు కదా, నాకు ఇంకా కొంచెం వెడల్పుగా ఇద్దామనిపిస్తుంది షేప్. మళ్ళీ ఇంకొంచెం ఒక 1/2 ఇంచ్ అట్లా పెంచుకున్నాను, కానీ బ్రాడ్గా అయిపోతుందేమో అనిపించి మళ్ళీ నేను ఫస్ట్ గీసిన మార్కింగ్కే సెట్ చేసుకున్నాను. ఇది మనం కటింగ్ చేసేటప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. చిన్నగా అయితే మనం తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెద్దగా కట్ చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ మనం పెద్దగా కట్ చేస్తే మళ్ళీ మనం ఏం చేయడానికి రాదు కాబట్టి ఇలా ముందే కట్ చేసుకోవాలి. మనం చిన్నగా కట్ చేసుకుంటే తర్వాత మనం కావాలనుకున్న పెద్ద కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, నేను ఫస్ట్ వేసిన మార్కింగ్కే మళ్ళీ నేను కట్ చేసుకుంటున్నాను. ఇది మొత్తంగా ఇన్విజిబుల్ సెల్ఫ్ పైపింగ్తో స్టిచ్ చేస్తాను. సెల్ఫ్ పైపింగ్ వేస్తూ ఫ్రంట్ పార్ట్లో ఫ్రిల్స్ పెడుతూ మీరు తమ్నేల్లో చూసినట్టుగా ఆ మాదిరిగా వస్తుంది. సైడ్లకి కరెక్ట్గా షేప్ కనిపించడం కోసం నేను లేస్తో హైలైట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్, అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం పెడుతున్నాను. అలాగే హ్యాండ్ లెంత్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ అలా తీసుకుంటున్నాను. ఖర్చుతో కలిపి 5 ఇంచెస్ అలా తీసుకుంటున్నాను, 5.5 ఇంచెస్ అలా. అలాగే మొత్తంగా హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంతలో హాఫ్కి ఇలా 7 ఇంచెస్ మార్క్ దగ్గర ఒక క్రాస్ లైన్ అనేది గీస్తున్నాను క్రాస్గా. అలాగే పైనుండి కిందికి ఈ మార్కింగ్ చేసిన దగ్గరికి ఇలా కర్వ్ షేప్ అనేది ఇవ్వాలి. హ్యాండ్ షేప్లో వస్తుంది. ఇంక ఇదే మనకి హ్యాండ్ షేపు. హ్యాండ్ కూడా సింపుల్గా హ్యాండ్స్ ఇచ్చేస్తున్నాను. మనం ఫ్రంట్ పార్ట్లో ఏదైతే లేస్తో హైలైట్ చేస్తామో అదే లేస్ని సింపుల్ హ్యాండ్స్కి కింది వైపు జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాము. ఇక్కడ లైనింగ్ పార్ట్ని తీసుకుంటున్నాను. లైనింగ్ పార్ట్ కూడా ఒక 3 మీటర్స్ అలా తీసుకున్నాను. ఇక్కడ లైనింగ్ని కూడా కోర్ టు కోర్ వచ్చే విధంగా ఒక కార్నర్కి కోర్ టు కోర్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఒక డబల్ ఫోల్డ్ లాగా చేసుకొని ఫ్రంట్ బ్యాక్ పార్ట్లను కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ మొత్తం కింద బాడీ పార్ట్ ఫ్రిల్స్ కోసం కట్ చేసుకోవాలి.
ఇది లెంత్ వచ్చేసి మొత్తంగా 50 ఇంచెస్. 50 ఇంచెస్ అయితే బాడీ పార్ట్ మనం 14.5 పెట్టుకుంటున్నాం. మిగిలిన పార్ట్ అంతా కింద ఫ్రిల్స్ పార్ట్కి. ఇక్కడ లైనింగ్ని నేను డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఇలా ఈ విధంగా పేపర్ కటింగ్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా కొన్ని ప్యాటర్న్ డిజైన్స్లో మనం డిజైన్ చేసేటప్పుడు పేపర్ కటింగ్తో ట్రై చేస్తేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, యాస్టీజ్ ఇది పేపర్ కటింగ్ ఎలా చేస్తామో మొత్తంగా అలాగే మార్కింగ్ అనేది వేసుకోవాలి. మొత్తంగా ఇలా మార్కింగ్ అనేది చుట్టూ రౌండప్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనం ఇక్కడ చంక దగ్గర కూడా కట్ అనేది పెట్టుకున్నాం కదా, అలాగే బ్యాక్ పార్ట్లో కూడా మనం ప్లీట్ వేయడానికి కట్ అనేది పెట్టుకున్నాం కదా, అక్కడ కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, కరెక్ట్గా మనం మార్కింగ్ వేస్తే ఇలా ఉంటుంది. మొత్తంగా ఈ మార్కింగ్ చుట్టూ మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ప్లెయిన్ శారీతో డిజైనర్ డ్రెస్ స్టిచ్ చేస్తున్నాను మొత్తంగా. చూసారు కదా, మీరు థంబ్నెయిల్ చూసినట్టుగా సేమ్ ఎలా ఉందో అలా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో డిజైన్తో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియోస్ మరికొందరి వరకు రీచ్ అవుతాయి. చూసారు కదా, కరెక్ట్గా ఇది లైనింగ్ క్లాత్ కాబట్టి కరెక్ట్గా మనం మార్కింగ్ ఎలా వేసామో అలాగే మార్కింగ్తో కట్ చేస్తున్నాము. మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్లను కట్ చేసుకోవాలి. కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్తో స్టిచ్ చేస్తున్నాను. ప్లెయిన్ శారీని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది చూసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇంక ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాము. ఇంకా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకున్నాం కదా, ఆ పార్ట్ని కూడా ఇలా పెట్టుకోవాలి. ముంగట మనకు వచ్చిన పార్ట్ మాత్రం జాయింటింగ్లో రావాలి. క్లాత్ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ వైపు వేస్తున్నాను కదా ఇలా. ఇది బేసిక్గా డ్రెస్ కటింగ్ వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా ఈజీగా అర్థమవుతుంది. కొంచెం నిదానంగా చూసుకుంటే మొత్తంగా అర్థమవుతుంది. చూసారు కదా, ఫోల్డ్ ఉన్న వైపు నేను ఈ క్లాత్ అనేది వేసాను. ఇక్కడ ఈ పార్ట్ను మాత్రం మనం కొద్దిగా ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పార్ట్ పైన మనం ఈ పక్కనున్న పార్ట్ అనేది జాయింట్ లాగా పైనుండి వస్తుంది కాబట్టి అటాచ్గా మనం ఈ పార్ట్ని మాత్రం కొంచెం ఇట్లా ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రాగా అనేది కట్ చేసుకోవాలి మొత్తంగా. ఇప్పుడు ఇక్కడ నుండి కరెక్ట్గా ఫస్ట్ మార్కింగ్ ఉన్న దగ్గర నుండి ఈ పై పార్ట్ని పైనుండి పెట్టుకోవాలి మనం. చూసారు కదా, ఈ పార్ట్ని ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలాంటివి మాత్రం పేపర్ కటింగ్తో చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది, క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా. చూసారు కదా, ఇలా వస్తుంది. ఈ క్లాత్ పైన మనం మెయిన్ ఫ్యాబ్రిక్తో ఫ్రిల్స్ పెడుతూ డిజైన్ చేయాలి. అలాగే ఈ పార్ట్ని కూడా కొద్దిగా మనం ఇది కూడా జాయింట్ వచ్చే క్లాత్ దగ్గరనే కట్ చేయాలి. కాకపోతే మనకు క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం నేను ఇలా పక్కకు కట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కింది పార్ట్ దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకుని ఒక స్టిచ్ అనేది వేసుకుంటే క్లాత్ అనేది జాయింట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ క్లాత్ కూడా నేను చుట్టూ మార్కింగ్ అనేది వేస్తున్నాను మొత్తంగా. ఇక్కడ నేను షోల్డర్స్ అనేది క్రాస్గా కట్ చేయలేదు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది చంక వైపు క్రాస్గా కట్ చేసుకోవాలి, షోల్డర్ నుండి చంక వైపుకు. ఇది బోట్ నెక్లో వస్తుంది కాబట్టి ఇలా 1/2 ఇంచ్ డౌన్కి ఇవ్వడం వల్లనే లుక్ అనేది ఇంకా హైలైట్ అవుతుంది. ఇక్కడ మాత్రం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టాను. చూసారు కదా, స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు రౌండ్ అప్ షేప్ వచ్చిన దగ్గర కూడా నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వేస్తున్నాను. ఇక్కడ మనం పైపింగ్ ఇస్తాం కాబట్టి పైపింగ్ వేయడం వల్ల క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్కి ఎక్కువైపోయి డీప్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి నేను 1/2 ఇంచ్ కూడా కవర్ కావడం కోసం నేను ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. మనం పైపింగ్ వేసిన తర్వాత యాస్టీస్ కరెక్ట్గా మనం ఎంతైతే కటింగ్లో ఇచ్చామో అక్కడ వరకు ఇస్తుంది. చూసారు కదా, షోల్డర్ పైన కూడా 1/2 ఇంచ్ డౌన్కి అనేది నేను మార్కింగ్ చేశాను. ఇలా క్రాస్గా డౌన్కి చంక వైపుకు డౌన్గా క్రాస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ జాయింట్ వస్తుంది క్లాత్ కాబట్టి అక్కడ కూడా నేను 1/2 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టాను. ఆడొక స్టిచ్ చేస్తే జాయింట్ అయిపోతుంది క్లాత్ అనేది. మొత్తంగా మనం చుట్టూ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ చుట్టూ కట్ చేసుకోవాలి. అలాగే చంక దగ్గర కట్ ఉంది కాబట్టి
అక్కడ వరకు మనం కట్ పెట్టుకుంటే మనకు స్టిచెస్ వేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఇంకా ఇక్కడ చుట్టూ కూడా మనం పైపింగ్ వేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రాగా పెట్టాను. మనం కరెక్ట్గా పైపింగ్ స్టిచ్ చేశాక కరెక్ట్గా వస్తుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా కట్ రెడీ అయ్యింది. ఇంకా మనం ముందు కట్ చేసుకున్నది కూడా పెట్టుకొని చూస్తున్నాను. ఇలా ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ కట్టు పై నుండి ఇలా వస్తుంది మొత్తంగా. ఇక్కడ కింది వైపు కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అక్కడ స్టిచ్ చేసుకుంటే క్లాత్ అనేది జాయింట్ అవుతుంది. ఇప్పుడు మనకు లైనింగ్ కటింగ్ అనేది అయిపోయింది. చూసారు కదా, మొత్తంగా ఇలా వస్తుంది షేప్ అనేది కటింగ్లో. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్లో ప్లీట్స్ పెట్టాం కాబట్టి నడుము దగ్గర ఒక 1 ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలి. చంక పై వరకు కింద 1 ఇంచ్ తీసుకొని నడుము దగ్గర పై వరకు క్రాస్గా 1/2 ఇంచ్కి కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ మిగిలిన క్లాత్లో కోర్ ఉంది కాబట్టి ఈ కోర్ ఉన్న దగ్గర క్లాత్ని నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. మనం ముందే పేపర్ కటింగ్ కట్ చేసుకున్నాం కాబట్టి ఆ పేపర్ కటింగ్ పక్క నుండి మనం కట్ చేసుకుంటే మనకు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీసాం కాబట్టి ఇక్కడ హ్యాండ్స్గా తీయాల్సినంత అవసరం ఏం లేదు. తీసినా బాగుంటుంది, తీయకపోయినా పర్లేదు. ఇక్కడ మనకు షోల్డర్ నుండి మనం ఈ చంక దగ్గర కట్టు పెట్టుకున్నాం కదా, ఆ కట్టు వరకు ఎంత అవుతుందో మిడిల్గా ఒక మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచుకు మార్కింగ్ చేసుకొని ఇలా షేప్ అనేది ఇవ్వాలి. ఇలా మనకు ఫ్రంట్ హ్యాండ్స్కి లోతు కూడా వచ్చేస్తుంది. మొత్తంగా ఇక్కడ లైనింగ్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. ఇంకా ఈ మిగిలిన క్లాత్ని మనం ఫ్రంట్ బాడీ పార్ట్ మొత్తం కట్ చేసాం కదా, ఇక్కడ కట్ చేసాక ఈ మిగిలిన క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్ మొత్తాన్ని నేను కింద గేరా పార్ట్కి యూజ్ చేస్తున్నాను. మొత్తంగా క్లాత్ ఎంత ఉందో అంత ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ క్లాత్ని ఎన్ని ఫోల్డ్స్ వస్తే అన్ని ఫోల్డ్ చేసుకొని మనకి లెంత్ అనేది చూసుకోవాలి. ఆల్రెడీ ఇది టాప్ లెంత్ వచ్చేసి 50 ఇంచెస్ కాబట్టి 50 ఇంచెస్లో ఇది ఈ టాప్ కూడా మొత్తంగా మనకి నీస్కి కొంచెం కింది వైపు దాకా వస్తుంది. మొత్తం ఫ్లోర్ లెంత్ కాదు. ఈ వచ్చేసి 50 ఇంచెస్ కదా, 50 ఇంచెస్లో మనం 14.5 బాడీ లెంత్ పెట్టాం కాబట్టి మిగిలిన లెంత్ 14.5 టేప్లో వదిలేసి మిగిలిన కింది వరకు లెంత్ చూసుకోవాలి. నాకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మొత్తంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ కొంచెం క్లాత్లో ఒక వైపుగా కోర్ని టూ సైడ్స్ కోర్ని కూడా కలుపుతూ ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ని ఒక వైపుగా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని మిగిలిన పార్ట్ని గేరా వైపు కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బాడీ పార్ట్ని కట్ చేసేటప్పుడు కంపల్సరీ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మనం లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది పెడుతున్నాను. ముందు మొత్తంగా మనకు అన్ని పార్ట్స్ అనేది అడ్జస్ట్ అవుతుందా అనేది చూసుకోవాలి. ఇలాగ ఫ్రంట్ పార్ట్ని కూడా పెట్టి చూసుకుంటున్నాను. కానీ ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టాలి కదా, కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్కి రౌండ్గా ఉన్న పార్ట్ని మాత్రం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పార్ట్ని మాత్రం మనం ఫ్రిల్స్ పెట్టాలి కాబట్టి ఎక్కువ క్లాత్ పడుతుంది. ఒక దగ్గర ఒక 1 ఇంచ్ 1/2 మీటర్ క్లాత్ వరకు అట్లా పడుతుంది ఫ్రిల్స్ కోసం. నేను జస్ట్ పెట్టి చూసుకుంటున్నాను. మొత్తంగా ఇలా ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పార్ట్ను కూడా మనకు జాయింట్ వచ్చే విధంగా ఫోల్డింగ్ క్లాత్ వచ్చే విధంగా ముందుకు జరుపుకొని ఈ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ హ్యాండ్స్ అని నేను పెట్టుకున్నాను కదా, ఇక్కడ హ్యాండ్స్ కట్ చేయకుండా ఈ పార్ట్ క్లాత్ని మొత్తం నేను ఫ్రంట్ పార్ట్ డిజైన్కి యూజ్ చేసుకుంటాను. ఇక్కడ హ్యాండ్స్ కోసం నేను ఇక్కడ స్ట్రైట్గా ఉన్న క్లాత్ను స్ట్రైట్గా కట్ చేసి ఈ క్లాత్ని నేను హ్యాండ్స్కి కట్ చేస్తున్నాను.
ఆ క్లాత్ను కూడా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ మాత్రం ముందుగా ఈ క్లాత్ను స్ట్రైట్గా కట్ చేసుకొని ఇక్కడ హ్యాండ్స్ అనేది కటింగ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తంగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ క్లాత్ను కూడా స్ట్రైట్గా కట్ చేసుకుంటే ఇక ఈ క్లాత్ మొత్తం మనకి కింది వైపు ప్లీట్స్ కోసం సరిపోతుంది. ఇక్కడ సైడ్కి మిగిలిన క్లాత్ను మొత్తం ఫ్రంట్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవాలి. ఎక్కువగా ఉంది కాబట్టి ఒక 1/2 మీటర్ అంత క్లాత్ పడుతుంది. చూసారు కదా, మిగిలిన క్లాత్ మొత్తంగా నేను ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను. కోర్ నుండి పై నుండి కింది వరకు ఇలా ఫోల్డ్తో ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఎన్ని ఫోల్డింగ్స్ వస్తే అన్ని ఫోల్డింగ్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకు బాడీ పార్ట్ని వదులుతూ 14.5ని వదులుతూ మిగతా 14.5 నుండి కింది వైపు 50 ఇంచ్ వరకు చూసుకోవాలి. నాకు ఇంత క్లాత్ అనేది మిగులుతుంది కింది వైపు. నేను అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేశాను. కింది వైపు కింద పార్ట్కి కూడా ఫ్రిల్స్ అనుకుంటున్నాను. ఆ మిగిలిన క్లాత్ని వేస్ట్ చేయకుండా అదే క్లాత్తోని ఫ్రిల్స్ అడ్జస్ట్ చేయాలని చూస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఎలా ఫ్రిల్స్తో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 కోరున్న క్లాత్లు ఉన్నాయి, లేదంటే డైరెక్ట్ ఒక క్లాత్నైనా తీసుకోవచ్చు. చూసారు కదా, 2 కోరున్న క్లాత్ని ఇలా ముందుగా మిడిల్ నుండి పెడుతున్నాను. డైరెక్ట్ మిడిల్ నుండి కింది మిడిల్ వరకు ఇలా పెట్టుకొని ఇలా ఫ్రిల్స్ అనేది కింది వైపు మాత్రం దగ్గరగా ఒకదానిపైన ఒకటి వచ్చి ఇలా పై వైపుకు మాత్రం ఓపెన్గా అవుతాయి. మనం ఇప్పుడు హ్యాండ్స్ డిజైన్ చేయడంలో హ్యాండ్స్కి కూడా ఇలానే పెడుతున్నారు కదా, కింది వైపు దగ్గరగా పెట్టి పై వైపు ఓపెన్గా స్ప్రెడ్ చేసినట్టు పెడుతున్నారు కదా, సేమ్ అలానే పెట్టుకోవాలి ఫ్రిల్స్ అనేది. మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా మొత్తంగా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఎలా వస్తుంది అనేది. మొత్తంగా ఫుల్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియోస్ మరికొందరికి రీచ్ అవుతాయి. చూస్తున్నారు కదా, మొత్తంగా ప్లెయిన్ శారీతో డిజైనర్ డ్రెస్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.